Hi everyone, welcome to all-in-one tutorial. ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫ్రీక్వెంట్గా అడిగే ప్రాబ్లమ్స్ ఆన్ ఏఎస్ మీద ఒక క్వశ్చన్ చూద్దాం. Sita and Geeta AS are in the ratio 3:5 and after 5 years their ages ratio is 4:6. What is the Sita's present age? సీత మరియు గీత ఏజ్ల రేషియో 3:5 మరియు 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 4:6. ప్రస్తుతం యొక్క సీత ఏజ్ అడిగారు. ఈ క్వశ్చన్ చూడగానే చాలామంది కంగారు పడిపోయి వాటిని 3x 5x అనుకుని వాటికి 5 యాడ్ చేసి మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేసి ఏదో చేస్తుంటారు. సో ఎగ్జామ్లో మనకు అంత టైం ఉండదు. లెస్ దాన్ 50 సెకండ్స్ టైం మాత్రమే ఉంటుంది. సో కాబట్టి సింపుల్గా ఎలా చేయాలో నేర్చుకుందాం. ప్రజెంట్ ఏజ్ ఇచ్చాడు 3:5, ఆఫ్టర్ 5 years 4:6 ఇచ్చాడు. సో ఒక రేషియో కింద ఒకటి వేసుకోవాలి. తర్వాత సీత ఏజ్ యొక్క వయసుల నిష్పత్తి పదాల భేదం చూసుకోవాలి మనం. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. అలాగే గీత ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 6 ఉంది. సో రెండింటి మధ్య గ్యాప్ ఇక్కడ 1 పార్ట్, ఇక్కడ 2 పార్ట్. గ్యాప్ని మనం సింపుల్గా పార్ట్స్ కింద అనుకుందాం. సో సింపుల్గా 1 పార్ట్, ఇక్కడ 1 పార్ట్ ఉంది కాబట్టి ఆఫ్టర్ 5 years అన్నాను. అంటే ఈ 5 years తర్వాతనే కదా ఈ రేషియో వచ్చింది. ఇది 5 years ముందు రేషియో, ఇది 5 years తర్వాత రేషియో. సో సింపుల్గా గ్యాప్ 1 పార్ట్ ఈక్వల్ టు 5 years అవుతుంది అనమాట. సో అప్పుడు దీని ప్రకారం సీత ప్రజెంట్ ఏజ్ 3 parts ఈక్వల్ టు 15 years అవుతుంది. గీత యొక్క ఏజ్ 5 parts ఈక్వల్ టు 25 అవుతుంది. సింపుల్గా మనం ఇలా లెక్క చేసుకోవచ్చు అనమాట. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఇంత టైం పట్టింది, కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రేషియోస్ని కింద వేసుకోవాలి, తర్వాత గ్యాప్ చూసుకోవాలి. సేమ్ గ్యాప్ ఉంది కాబట్టి మనం 1 part ఈక్వల్ టు 5 years అని కంక్లూడ్ చేసాం. సో 3 parts ఈక్వల్ టు 15 years, 5 parts ఈక్వల్ టు 25 years. కొన్నిసార్లు గ్యాప్ ఈ రెండింటి మధ్య గ్యాప్ సేమ్ లేకుండా కూడా ఇస్తాడు. అది ఎలా చేయాలో మనం నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.